పేరూరు గ్రామ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన పేరూరు గ్రామ ప్రజలు, పంచాయతీ సిబ్బంది, 4 సచివాలయాల సిబ్బందిని తన జీవితాంతం మర్చిపోనని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పేరూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ దాసరి అరుణ డేవిడ్ అన్నారు. సర్పంచ్ అరుణ, ఉప సర్పంచ్ కుడిపూడి సత్యనారాయణ మాస్టారు పాలకవర్గం సభ్యుల పదవీకాలం త్వరలో ముగుస్తున్నందున పంచాయతీ కార్యదర్శి రామన్న ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించారు. సర్పంచ్ దంపతులు, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులను పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పూలమాలలు వేసి దుస్సాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అరుణ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి సహకరించిన ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు, ఉద్యోగ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు దొంగ ఆంజనేయులు, శ్రీనివాస్, చొల్లంగి సుబ్బిరాం, సుధా, గణపతి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను పేరూరు గ్రామ సర్పంచ్ దాసరి అరుణ డేవిడ్ గారిని. ఈరోజు 2వ తారీఖుతో మా పదవీ కాలం ఈ 5 సంవత్సరాలు ఎంతో ఘనంగా ప్రజలకి సేవ చేసి పార్టీలకు అతీతంగా మేము ఎంతో ఘనంగా అభివృద్ధి పదంలో నడిపించాం. మా అందరం, మా పాలకవర్గ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎంపీడీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా గ్రామ ప్రజలు ఎంతో మంది అందరూ నాకు రుణపడి ఉంటాం. మేము అందరూ ఎంతో సేవలు అందించి, మా అమూల్యమైన సేవలు అందించి ఎంతో గొప్పగా అభివృద్ధి పదంలో నడిపించామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ నమస్కారం అండి. నా పేరు కుడిపూడి సత్యనారాయణ. పేరూరు పంచాయతీ ఒక సర్పంచ్గా నేను పనిచేశాను. మరి మేమందరం పాలకవర్గం 100% ప్రజలకు ఏం చేయాలో అది ప్రతి ఒక్కరికి మేము చేయగలిగాం. మరి పార్టీలకు అతీతంగా మేము చూడకుండా ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యే అవనివ్వండి, ఎంపీ గారు అవనివ్వండి, ప్రతి నిధుల నుండి కూడా మాకు ఇవ్వడం జరిగిందండి. అంచేత మరి మరి ఇంటింటికి కుళాయి, ప్రతి ఒక్క ఇంటికి కుళాయి కావాలని స్కీమ్లో ప్రతి ఒక్కరికి మేము వేయటం జరిగింది. ఇంకా కొన్ని ఏమైనా ఉంటే మేము తప్పనిసరిగా ఇంకా 2వ తారీఖు ఒకరికి టైం ఉంది కాబట్టి మేము చేయగలం. మరి ఎంపీటీసీ సభ్యులు అవనివ్వండి, మా పాలకవర్గ సభ్యులు, మా డేవిడ్ గారు, మేము అందరం కలిసి సక్సెస్ఫుల్గా మేము చేసామని మేము ఎంతో ఆనందకంగా మేము చెప్పుకోవడం జరుగుతుందండి. ప్రజలు కూడా మాతోటి సహాయ సహకారాలు మాకు అందించారు, మమ్మల్ని ఎప్పుడూ గౌరవించారు. అలాగే పంచాయతీలో కూడా మొత్తం స్టాఫ్ అందరూ కూడా మాకు సెక్రటరీ గారు సైతం మాకు అన్ని విధాలుగా తోడ్పడి సక్సెస్ఫుల్గా స్వర్ణ పంచాయతీగా, పేరూరు స్వర్ణ పంచాయతీగా తీర్చిదిద్దగలిగామని నేను ఎంతో ఆనందపూర్వకంగా మేము విజయంగా మేము గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఈరోజు మా పాలకవర్గం పేరూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీ సభ్యులు సమక్షంలో ఈరోజు మన పాలకవర్గానికి అభినందన సత్కార సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి ఇచ్చేసి మీ అందరికీ కూడా, ప్రజలకి, ప్రజాప్రతినిధులకి, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా శుభాభినందనలు తెలియపరుస్తున్నాను. ఈ పాలకవర్గం నా సర్వీసులో ఇలాంటి పాలకవర్గాన్ని ఇంత అద్భుతమైన కోయిన్షియేట్ చేసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో పార్టీకి అతీతంగా నడిపిన పాలకవర్గాన్ని ఇదే చూడటం. ఇక ముందు కూడా ఈ గ్రామానికి వేరే సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కోరుకుంటూ, ఈ రోజు సన్మాన గ్రహీతులైన సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు కూడా మరి ఒక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.